జీవన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. బాలాజీ చెరువు సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం సిఐటియు సారథ్యంలో కాకినాడ స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ నాయకత్వంలో వివిధ ఆటో స్టాండ్లకు చెందిన ఆటో డ్రైవర్లు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా శిబిరంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబుజీ, అసోసియేషన్ అధ్యక్షుడు నురుకుర్తి సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ ఆటోలకు ముఖ్య ప్రయాణికులు మహిళలేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొత్త విధానం తీసుకుని వచ్చేటప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో ముందుగానే ఆలోచించాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే ఆటో డ్రైవర్లకు జీవనానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, నగర ప్యాసింజర్ ఆటో యూనియన్ నాయకులు తాతిపూడి మూర్తిలు మాట్లాడుతూ ర్యాపిడో వల్ల కూడా డ్రైవర్లు నష్టపోతున్నారని, ప్రభుత్వం వారే ఒక యాప్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇన్సూరెన్స్, ఫిట్నెస్ చలనాలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆర్థిక సహాయం అందించాలని అన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావుకు వినతిపత్రం సమర్పించగా ప్రభుత్వానికి తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నక్కా కృష్ణ, కోయిరాజు, పెంకే చంద్రరావు, చక్కల దుర్గాప్రసాద్, ఎం అప్పారావు, కె నాగేశ్వరరావు, కొండ్రు శ్రీను, ముత్యాలు, భాష, కంచి శ్రీను, రవిచంద్ర, వెంకటేశ్వరరావు, ఇల్లంకి శ్రీను, కొండబాబు, రాజు, సత్యనారాయణ, లక్ష్మణ్, సింహాద్రి, అప్పారావు, నాగరాజు, రత్నకుమార్, బుజ్జి, కేశవులతో పాటు సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పల్లవల వీరబాబు, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణ సౌకర్యం అంటే ఒక ఆర్టీసీ బస్సులో ఒక రైలు ఎక్కిన తర్వాత ఆవిడకి కావాల్సిన చోట ఆర్టీసీ డ్రైవర్ ఆ బస్సు ఆపలేడు, ఆ పైన ఆటో వాళ్ళ చేయగలదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఆటో వాళ్ళను ఉపయోగించుకుని వాళ్ళకి నెలకి ఇంతని చెప్పి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వండి. మహిళల్ని ఎక్కడెక్కడ దింపాలో, ఏ ఊళ్ళో దింపాలో చెప్పండి, ఆ ఏర్పాటు అంతా కూడా చేస్తారు. మరో పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఓలా, ఉబరు, ర్యాపిడో ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటో వాళ్ళు చేసిన జీవనభూతి తగ్గిపోయింది. ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రభుత్వమే సొంతంగా ఒక యాప్ని తయారు చేయాలి. అప్పుడు ప్రభుత్వం ఆటో వాళ్ళకి సహకరించినట్టు ఉంటుంది, ప్రజలకు కూడా సహకరించినట్టుగా ఉంటుంది. మరొకటి ఏంటంటే ఫిట్నెస్ అనేటువంటిది ఈ రోజున ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందంటే ఈ బండి తీసుకెళ్తున్నాడు, ఆ రోజు పని జరగకపోతే మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నాడు. మొదటి రోజు చల్లనా కట్టాలి, మళ్ళీ రెండో రోజు మూడో రోజు వెళ్తే మళ్ళీ ఇంకోసారి చల్లనా కట్టాలి. ఇదంతా ఎక్కడ సాధ్యం? ఈ మధ్యన రోడ్డు రవాణా కార్మికుల అఖిల భారత మహాసభ మేళలో జరిగింది. నేను వెళ్ళాను. అక్కడ ట్రాన్స్పోర్ట్ బోర్డులు ఉన్నది. దాంతోపాటు మధ్యప్రదేశ్లో ఉంది, బీహార్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో లేదు. ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. డ్రైవర్కి యాక్సిడెంట్ అయితే ఇన్సూరెన్స్ కల్పించాలి. ఆ రకంగా ఇతర రాష్ట్రాలు చేస్తున్నారు. యాక్సిడెంటల్ డెత్ జరిగితే 10 లక్షలు ఇస్తున్నారు. డ్రైవర్ పిల్లలకు చదువుకోవడానికి స్టైఫండ్ ఇస్తున్నారు. యాక్సిడెంట్లో కాలు చెయ్యి విరిగితే సౌకర్యం అందజేస్తున్నారు. ఈ పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉందనేది ఇక్కడ పాయింట్ కాదు, కానీ డ్రైవర్ల సౌకర్యం కోసంగా ఈ పనులన్నీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమస్యల మీద చర్చించడం కోసం ఈ నెల 24వ తారీఖుని ఒంగోలులో ఒక రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. ఈలోపే పరిష్కారం చేస్తే సంతోషం, లేకపోతే రాష్ట్ర స్థాయి కార్యాచరణ ఆనందిస్తున్నాం. కాకపోతే ఆ పథకం ద్వారా వారు లబ్ధి పొందుతున్నారు, మా జీవనాధారం కోల్పోతున్నాం. ఎందుకంటే 100కి 70% మంది ఆడవాళ్ళే ఆటోలో ప్రయాణిస్తూ ఉంటారు. మేము వారి మీదే ఆధారపడి పొందుతాం. ఈరోజు ఆ పథకం పెట్టడం వల్ల మేము చాలా నష్టపోతున్నామండి. అందుకని ప్రభుత్వం ఫస్ట్ మా మీద దృష్టి పెట్టి మరి మేము నష్టపోయే వాళ్ళకి మాకు ఏ విధంగా ఆదుకోవాలి అది ఫస్ట్ ప్రభుత్వం ఆలోచించాలని. ఎందుకంటే మేము ఆటో ఫైనాన్స్ కట్టుకోవాలి, ఇంటి కట్టుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి. అయితే మాకు ఇప్పుడు వచ్చే ఆదాయమే 500 కూడా వస్తుంది. మాకు డీజిల్ పోగా ఇప్పుడు 500 కాదు కదా, ఇప్పుడు 200 కూడా రావడం కష్టమైపోతుంది. ఈ పథకం ఆగస్టు 15 అమలైతే మరి ఆగస్టు 15 మన స్వతంత్రం వచ్చిందని సంతోషించాలో, మా జీవనాధారం పోతుందని చెప్పి మేము బాధపడాలో తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నామండి. అందుకని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటుగా మమ్మల్ని మా బాధలను ముందు తీర్చాలండి. మా బాధను తీర్చిన తర్వాత పథకానికి మేము కూడా తోడ్పడతాం. ఈ రోజున ఆర్టీసీ ప్రైవేటీకరణకి చాలా బస్సులు తీసుకుంటాం, ప్రైవేట్ బస్సులు. అదేవిధంగా మా ఆటోని కూడా తీసుకుంటే మేము కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మాకు నెలకి 20,000 రూపాయలు ఇస్తే ఇంధనం ఇచ్చి మాకు 60 కిలోమీటర్ల పర్మిషన్ ఉంది కాబట్టి మేము కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
మరి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి. నాకు 2 పిల్లలు, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి రావట్లే. కానీ ఇప్పుడు నేను కూడా నిరుద్యోగం అయిపోతానండి. ఆ లేవడిగా పోషించుకోను. అందుకని నిరుద్యోగ వృత్తి నాకు కావాలి. లేదంటే నాకు 5,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. మాకు ఏదో ఒక ఆధారం చూపించండి. ముందు మా బతికేదో చూడండి. ఎందుకంటే ఇప్పటికే ర్యాపిడ్ చెప్పారు కదండి మా సారు, ఈ ర్యాపిడో వల్ల ఈ యొక్క ఆన్లైన్ బుక్ చేసుకున్న ఆటో వల్ల మేము చాలా నష్టపోతున్నాం. దానితో ఏమో ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తారండి. ఆన్లైన్ వాళ్ళ బ్రేక్లు ఫిట్నెస్ వాళ్ళు ఏమో ఒక రోజు అయిపోవలసింది వాళ్ళ ఆదాయం కోసం 2-3 సార్లు తిప్పిస్తున్నారండి. దానివల్ల మేము చాలా నష్టపోతున్నామండి.